దైవ సందేశానికి మనం వెళ్ళేదానికి ముందుగా ఒక చిన్న ప్రార్థనతోటి మన దైవ సందేశంలోకి వెళ్ళిపోతాం. శివాధిపతి మహాస్తుల కాలపుత్ర ప్రబల రాజా ఈ కారమైన అమ్మకి కోట్లాది వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఇంత యొక్క ప్రభు దినమంతా స్తోత్ర రాజా ఇంకా పాటలతో స్తోత్ర స్తుతితో రాజా ప్రార్థనతో రాజా నీకు స్తుతించి మైపచ్చా దాన్ని నాన్న స్తోత్ర రాజా ఈ యొక్క సమయం ముందు తెలియజేస్తూ స్తోత్ర రాజా ఈ యొక్క దాస రాజా తెల్ల పెట్టుకొని తెలియజేస్తూ స్తోత్ర రాజా ఆ యొక్క డోరికి రాజా మీరు డోరిగా ఉండి మీరు మాట్లాడాలి. ఆత్మదేవి స్తోత్రం మాట్లాడే ప్రతి ఒక్క మాట తెచ్చినా స్తోత్ర రాజా ఇది ప్రతి ఒక్కరికైతే ఆశ్చర్యంగా నీకు పైన ముందులాగుతుంది నన్ను వరిపరచుడు మాట్లాడి ఈ యొక్క సమయాన్ని తెలిసి స్తోత్ర రాజా మీ యొక్క కాబట్టి అప్పగిస్తున్నాం. ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత రాజా మీరు నడిపించి మా ద్వారా మీరు పని ముందుకోబడి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం బట్టి అడిగినట్టు మా పనులు రక్షణ దేవుడు నామానికి స్తోత్రాలు. ఈ దినము ఈ మధ్యకు నేను మాట్లాడబోయే అంశం కపటపు నడత లేక వేషధారణ. నడత అంటే ప్రవర్తన అని కూడా దానికి అర్థాలు ఇస్తారు. ఎందుకు ఈ యొక్క అంశాన్ని మాట్లాడాలని అనుకుంటున్నానంటే లోకంలో రెండు నడతలు ఉన్నాయి. ఒకటి యథార్థమైన నడత, ఇంకొకటి వచ్చి కపటమైన నడత వేషధారణ. అయితే మార్గాలు కూడా దేవుడు మనకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒక లోకానుసారమైనగా జీవించే వారికి ఒక మార్గం ఉంది, దేవుని యొక్క బిడ్డలపైన నడవడానికి ఒక మార్గం ఉంది. అయితే ఈ దినము మీ దగ్గర నేను మాట్లాడబోయే అంశం కపటపు నడత లేక వేషధారణ ఒకటిగా నడత. ఈ యొక్క కపటమైన నడత అంటే ఏంటంటే హృదయంలో ఉంటుంది, ఆయన బయటికి ఒకటి మాట్లాడతారు. వాడి హృదయంలో ఉంటుంది, ఆయన బయటికి మాట్లాడేది అంటే వేరే విధంగా ఉంటుంది. దీన్నే కపటమైన నడత అంటారు. అంత మాత్రమే కాకుండా కీర్తనలు 119 29-30 చదవండి. 2 వచనాలు 29 కీర్తనలు 119. కపటపు నాకు దూరం చేయుము, నీ ఉపదేశమును నాకు దయచేయుము. సత్య మార్గమును నేను కోరుతున్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట ఇక్కడ కీర్తనకారుడు దావీదు అంటాడు, కపటపు నడత నాకు దూరము చేయము. రెండోది ఏమంటాడంటే నీ ఉపదేశం నాకు దయచేయము. సత్య మార్గం నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా యొక్క పెట్టుకొని ఉన్నాను. ఒక మనిషి యొక్క మాటలు, చూపులు, తలంపులు, క్రియలు వీటన్నిటి మొత్తం సముదాయమే ఈ యొక్క కపటపు నడతని అంటారు, లేకపోతే ప్రవర్తన అంటారు. ఎందుకంటే ఇర్మియా భక్తుడు అన్నాడు, ఇర్మియా భక్తుడు ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉన్నది, మనకందరికీ కంటతమైన మాట. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహింపగలవాడు ఎవరంటాడు. ఆవిడిస్తోంది హృదయం అంట అన్నిటికంటే చాలా అంటే మోసకరమైన అంట. అంత మాత్రం అక్కడ అదంట ఘోరమైన వ్యాధి కలదంట. ఘోరమైన వ్యాధి అంటే దానికి మందే లేదు. అలాంటి యొక్క ఘోరమైన వ్యాధి కలదంట. దాన్ని గ్రహింపగలవాడు ఎవరని ప్రశ్నిస్తారు ఆమెడిస్తోంది. ఎందుకంటే హృదయంలో ఉండేది ఎవరు కూడా గ్రహించలేడు. నా హృదయంలో నేను ఏమనుకుంటానో సాల్మన్ కూడా చెప్పలేడు, ఎవరు చెప్పలేరు. నేను మిమ్మల్ని గురించి ఏమనుకుంటానని ఎవరైనా చెప్పలేరు. అందుకని ఇక్కడ అంటాడు దాన్ని గ్రహింపగలవాడు ఎవరైనా అంటాడు ఆమెడిస్తోంది. అందుకని ఈ యొక్క నడత కూడా ఎక్కడి నుంచి వచ్చేదని మన హృదయం నుంచి వచ్చేది. అందుకని ఇక్కడ కీర్తనకారుడు దావీదు ఒక మాట, కపటపు నడత నాకు దూరం చేయ. అలాంటి యొక్క నడత నేను నడవకుండా ఉండడానికి ఆ యొక్క నడత, నా యొక్క ప్రవర్తనను నా నుండి దూరం చేయాలి ఇక్కడ ప్రార్థిస్తున్నాను. ఆ రీతిగా దూరం చేయాలంటే అక్కడ అంటాడు, అక్కడ నీ ఉపదేశం నాకు దయచేయమని, నాకు ఉపదేశించు. ఆ రీతిగా నేను ప్రవర్తించకుండా ఉండడానికి నేను ఏ రీతిగా నేను ఉండాలనేదాన్ని నాకు ఉపదేశించయ్యా, నాకు ఉపదేశించు నాకు అని అంటాడు. రెండోదిగా నీ సత్య మార్గం నేను కోరుకుని ఉన్నాను అని అంటాడు. మూడోదిగా ఎందుకంటే ఆయన యొక్క మార్గంలో నడిచేవాడు, ఆ యొక్క సత్యమైన మార్గం నడిచేవాడు ఎప్పుడు కూడా సరే కపటమైన నడత నడవడు. వాడి యొక్క హృదయం ఎప్పుడు కూడా సరే యథార్థతో నిండి ఉంటుంది. వాడి మాటలు కానీ చూపులు కానీ వాడి ప్రవర్తన అన్నీ కూడా సరే యథార్థంగా ఉంటాయి. అందుకనే దావీదు ఏం కోరుకుంటున్నాడు చూడండి,
సత్య మార్గం నేను కోరుకుని ఉన్నాను, నీ న్యాయములను నేను నా ఎదుట పెట్టుకున్నాను. న్యాయములు అంటే ఆ యొక్క శాస్త్రము, ఆయన యొక్క వాక్యం మన ఎదుటిగా ఉన్నట్లయితే ఎప్పుడు కూడా సరే మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడత ఎప్పుడు కూడా సరే వంకర టెక్కలు పోదు, తప్పిపోదు. మన యొక్క నడత ఎప్పుడు కూడా సరే దేవుడికి సూటిగా ఉంటుంది, యథార్థంగా నడుస్తాం మనం. అంతేగాని దావీదు ఈ రీతిగా కోరుకుంటున్నాను, కపటమైన నడత నాకు దూరం చేయమంటాడు. ఆ రీతిగా అది దూరం చేయాలంటే నాకు ఉపదేశం చేయాలి. నాకు ఉపదేశం అంటే ఏ రీతిగా నేను నడుచుకోవాలనో నాకు ఉపదేశించు అంటాడు. తర్వాత సత్య మార్గం నేను కోరుకున్నాను. నేను ఏ మార్గాన్ని కోరుకున్నాను? నేను ఈ లోకానుసారమైన మార్గం నేను కోరుకోలేదయ్యా, ఈ లోకస్తులు నడిచే యొక్క మార్గం నేను కోరుకోలేదు. నేను ఏ మార్గాన్ని సత్య మార్గాన్ని నేను కోరుకుంటున్నానయ్యా నేను అంటాడు. తర్వాత నేను నీ న్యాయములు నా ఎదుట నేను పెట్టుకొని ఉన్నాను. అందుకనే మనం కూడా ఈ రీతికి మనము ప్రార్థించేవారిగా ఉండాలి ప్రియులు. అందుకనే ఇక్కడ మనం చూడంటే నటించడంలో మనమే సాగి. దేంట్లో గోల్డ్ మెడల్ తీసుకుంటాం కానీ నటించడంలో గోల్డ్ మెడల్ ఇస్తే మనమే. చదువులో కానీ పదవులో కానీ దేంట్లో గోల్డ్ మెడల్ తీస్తాం కానీ అయితే నటించడంలో మనమే సాగి. ఎందుకంటే ఈ లోకము ఆ రీతిగా, ప్రజలు కూడా ఆ రీతిగానే ఉండాలి. యథార్థత ఎక్కడ లేదు. మనం అనుకుంటాం, నాకు కూడా ఇప్పుడు చెప్తాను, అయ్యా నువ్వు యథార్థత అని అన్నీ మాట్లాడుతుంటావయ్యా. నాకు ఒక స్నేహితుడు, మంచి స్నేహితుడు అయితే దావీదు అది ఒక అతను, మంచి దైవ సేవకుడు, మంచి స్నేహితుడు. అయితే నేను అందరి దగ్గర ఏదైనా మన కుటుంబ విషయాలు, పిల్లల విషయాలు ఏది చెప్తా ఉంటే అక్కడ పక్కన పిలిచే, ఏదయ్యా నువ్వు ఎప్పుడు చూడు, మనం ఎప్పుడు దగ్గర చెప్పాలో వాళ్ళ దగ్గర చెప్పాలయ్యా, నువ్వు అన్ని యథార్థత అన్నీ చెప్తావంటే నేను అంటాడు. వాళ్ళు ఏమైనా అనుకున్నాయా, నేను నేర్చుకుంటా అంతే. మా సతీబడి కూడా అంటుంది, యథార్థ రేగు వచ్చి కూర్చుంటే అన్ని వాళ్ళ దగ్గర చెప్తాడు కూడా అంటే నాకు ఆ అలవాటు అయిపోయింది. నేను మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడి నాకు తెలియదుగా. అది వెగిలి అనుకున్నా కూడా సరే, నన్ను అమాయకుడు అనుకున్నా కూడా సరే, దాని గురించి నాకు తెలియదు. కానీ నేనేంటంటే ఆ రీతి నాకు మాట్లాడడం నాకు చాలు కదా. నా మనసులో ఏది ఉందో అది నేను సూటిగా మాట్లాడేస్తాను. అది నాకు నేను నేర్చుకుంటాను. అందుకనే మన మాటల్లో, క్రియల్లో అంతా వేషధారణే ఉంది. అందుకనే వేషధారణలో మన యొక్క మాటల్లో, చూపులు, ప్రతి ఒక్క దాంట్లో యథార్థత ఉండాలి. ఎందుకంటే దేవుడు చూసేది ఏంటంటే మన గొప్పతనమో, మన యొక్క చదువులో, మన యొక్క పదవో, నీకు ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని అంతస్తులు ఉన్నాయి, ఎన్ని డిగ్రీలు చేశావు, ఎంతమంది నీకు బంధుత్వం, అది చూడాలి. ఆయన చూసేదంటే యథార్థత. మనలో ఆయన చూసేది ఏంటంటే యథార్థత. ఆయన పరిచయం చేయాలన్నా కూడా సరే, ఏం చేయాలన్నా కూడా సరే, యథార్థత లేకుండా ఆయన పరిచయం కూడా చేయలేరు. అనేక మంది పడిపోతున్నారు. అనేక మంది సేవలు కూడా పడిపోవడానికి ముఖ్య మూల కారణం ఏంటంటే యథార్థత లేని దాని వల్లే. మొట్టమొదట వారి యొక్క పరిచర్య మొదలుపెట్టినప్పుడు చాలా యథార్థంగా వారి పరిచయం ప్రారంభిస్తారు. యథార్థతను ప్రారంభించినప్పుడు దేవుడు వాడిని ఎక్కువ ఆశీర్వదిస్తాడు. అయితే ఆ యొక్క ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఆ యథార్థత అనేది వారి దగ్గర ఆ యొక్క దానికి అర్థమే ఉండదు. వారి దగ్గర యథార్థం ఇంకా ధనము చేరిన తర్వాత అక్కడ ఆ యథార్థత బదులు అక్కడ ఏమవుతుందంటే స్వార్థం చేరిపోతుంది. యథార్థత బదులు అక్కడ ఆ యథార్థత ఉండే యొక్క స్థలం ఏమైపోతుందంటే స్వార్థం చేరిపోతుంది. నా పిల్లలు, నా కుటుంబం, నా ఇది, నా 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 నీ అనేది పోయేసి అక్కడ ఏమైపోతుందంటే మొట్టమొదట పరిచయం ప్రారంభించినప్పుడు మీరందరయ్యా, మనమందరం కలిసి చేస్తేనే పరిచర్య, మనమందరం కలిసి చేస్తే సేవ, మనమందరం కలిసి యొక్క ఆలయం. మన అనేది ఎక్కడైతే ఆ యొక్క స్వార్థం వచ్చిందో అప్పుడు ఏమైపోతుందంటే నా అక్కడ యథార్థత యొక్క ఆ యొక్క స్థానంలో ఏమైపోతుందంటే అక్కడ స్వార్థం వచ్చేస్తుంది. అందుకని ఆ యొక్క స్వార్థం వచ్చినప్పుడు ఏమైపోతుంది, మీరనే మాట హృదయంలో నుంచి వచ్చేది. మనము అని చూడండి, అది హృదయంలో నుంచి వస్తాయి ఆ యొక్క మాట. నేను అనేది వచ్చి కథల నుండి వచ్చింది. అందుకని మన యొక్క మాట యథార్థత ఎప్పుడు కూడా సరే మనము అని చూడండి, దానికి ఎంత యొక్క గంభీరత ఉంది దాంట్లో. అందుకని యేసయ్య ఆ యొక్క మాట నేడు అని చెప్పగల యొక్క అధికారం గలవాడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే, ఇంకెవరికి యొక్క అధికారం. అందుకనే పరిచయం ప్రారంభించిన పెద్ద దైవజనులందరూ పడిపోవడానికి కారణం ఏంటంటే ఆ యొక్క స్వార్థం. అందుకనే ఆ యొక్క స్వార్థం వచ్చినప్పుడు వారి యొక్క ప్రవర్తన కూడా మారిపోతుంది. అందుకనే ఈ యొక్క యథార్థత నుంచి ఎప్పుడు కూడా సరే మన యొక్క ప్రవర్తన, మన యొక్క చూపులు, మన మాటలు ప్రతి ఒక్క దాంట్లో యథార్థత ఉండాలి. అందుకని అలాంటి యొక్క ప్రవర్తన ఉండటానికి, దూరంగా ఉండటానికి కీర్తనకారుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. కీర్తనలో 26వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి.
పనికిమాలిన వారితో ఆ. నేను సాంగత్యము చేయను, ఉమ్, వేషధారులతో పొందు చేయను. ఉమ్, దుష్టుల సంఘము నాకు అసహ్యము, ఉమ్. భక్తిహీనులతో సాంగత్యము చేయను. ఆమేన్ స్తోత్రం. ఇక్కడ కపటమైన ప్రవర్తనకు దూరంగా ఉండడానికి కీర్తనకారుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అయ్యో మొట్టమొదట పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయనంటాడు. ఆమేన్ స్తోత్రం. పనికి మాలిన వారితో సాంగత్యం చేసినట్టయితే మనకి చింతలు ఎట్లా అవుతాయంటే మన యొక్క ప్రవర్తన మన యొక్క నడత అన్ని మారిపోతాయి. ఎందుకంటే వారు పనికి మాలిన వారు, వారితో మన యొక్క సహవాసం చేసినట్లయితే మనకి జీవిత విధానమే మారిపోతాయి. చాలామంది కూడా ఈ లోకంలో చాలామంది కూడా ఈ పనికి మాలిన వారితో సహవాసం చేయడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. అందుకని వాళ్ళు భ్రష్టులు అయిపోతున్నారు. మన యొక్క సహవాసం, మన యొక్క అంతస్తు, మనం ఎవరు, మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఎవరు అనేది మర్చిపోయి ఈ పని. అందుకనే చిత్రకట్ట మొట్టమొదట పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను అంటాడు. రెండోది ఏమంటే వేషధారుతో పొందు చేయనంటే ఏంటంటే వాటితో నేను పొత్తు పెట్టుకోను, వాటితో నాకు పాలు పుంపులే ఉండవు. రెండవదిగా మూడవది గంట దుష్టుల సంఘము నాకు అసహ్యం అంటాడు. ఆమేన్ స్తోత్రం. దుష్టుల యొక్క సహవాసం, వారి యొక్క సమూహము నాకు అసహ్యం అంటాడు. ఆమేన్ స్తోత్రం. దేవుడు అసహించుకునే వాటిని అన్నింటినీ దావీదు అసహించుకుంటున్నాడు. ఆమేన్ స్తోత్రం. అంత మాత్రం అక్కడ అంటాడు భక్తిహీనులతో సాంగత్యం నేను చేయను. ఆమేన్ స్తోత్రం. భక్తిహీనులతో మన యొక్క సాంగత్యం మనం చేయకూడదు. మన యొక్క సహవాసం ఎవరితో ఉన్నట్టు దేవుడి యొక్క బిడ్డలతోటి, దేవుడి యొక్క ఒక విశ్వాసంతో మన సహవాసం ఉన్నప్పుడు వాటితో ఉన్నప్పుడు ఏమంటాడు అన్ని దేవుడితో కూడా వాక్యంతో ఉండే ఒక మాటలు ఉంటాయి. అన్ని కూడా వాటితో మనం సంభాషించినప్పుడు వాక్యానుసారమైన మాటలు ఇవే ఉంటాయి. ఈ పని వారి యొక్క లోకానుసారమైన వారితో యొక్క ప్రకటన కూర్చో వారందరూ ఆ యొక్క మాటలు ఏంటంటే మనకు దానికి సంబంధంగా ఉండదు. ఈ యొక్క లోకానుసారమైన మాటలే, పనికి వాళ్ళే మాటలు. దానివల్ల మనకు ఒక్క రూపాయి కూడా, ఒక పైసా కూడా ప్రయోజనం ఉంది. అందుకనే దావీదు తీర్మానించుకున్నట్లు మనం కూడా తీర్మానించుకోవాలి. ప్రియులారా, మన యొక్క సహవాసం ఎవరితో ఉందో మనం ప్రశ్నించుకుందాం. ఈరోజు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరితో మనం పొత్తు పెట్టుకుంటున్నాం. మన యొక్క పొత్తు అంటే కూటని, మనం ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నాం. కొంతమంది అంటారు వాడు ఎట్టటోడైతే మనకేమయ్యా, వాడి మాటలు బాగున్నాయి, వాక్యం బాగుంది, వాడు ఎట్టటోడు, వాడి జీవితం ఎట్లా ఉంటే ఎట్లా, వాడు వాక్యం బ్రహ్మాండంగా చెప్తాడయ్యా, దానికోసం పరిగెత్తాడు. ఏంటి ఇది వాక్యం ఏం చెప్తుంది? వాడి యొక్క జీవిత విధానం బాగలేకుండా, వాడి యొక్క ప్రవర్తన బాగలేకుండా మాటలు సాధారణ కూడా చెప్పొద్దు. వాక్యం మనకన్నా బాగా చెప్పొద్దు సాధారణ, ఈ లోకానుసారం. అందుకని వాటితో సహవాసం చేద్దామా, వారి దగ్గరికి వెళ్దామా, మనం పరీక్షించుకోండి. కొన్ని మైండ్ దూరం నడిచిపోతారు కొంతమంది. అది చాలా తప్పని నేను చెప్పలేదు అని వాక్యం చెప్తుంది. మన యొక్క సహవాసం ఎవరితోటి, అందుకని పనికి మాని వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో నేను పొత్తు చేయను, దుష్టుల సంఘం నాకు అసహ్యము, అంతమంది భక్తిహీనులతో సాంగత్యం చేయనని ఇక్కడ. అందుకని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ఆమేన్ స్తోత్రం. ఇక్కడ 5 ప్రశ్నలు వేస్తాడు. మొట్టమొదటి ఏమంటాడంటే మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండమని అంటాడు. ఆమేన్ స్తోత్రం. రెండవది అంటాడు నీతికి దుర్నీతికి సాంగతి. ఏమి సాంగత్యం అంటాడు. ఆమేన్ స్తోత్రం. నీతికి దుర్నీతికి ఎప్పుడు కూడా సరే పొత్తు కుదరదు. ఒకడేమంటాడు నేను నీతిగా జీవించాలంటాడు, ఇంకొకటి వచ్చి నేను ఒక లోకానుసారం దుర్నీతిగా జీవించాలంటాడు. వాడితో మీకు కుదరద్దా? ఎప్పుడు కూడా సరే వాడికి మనకి ఎప్పుడు అది కుదరదు. ఒక ఇటుక రాయి ఉంది, ఇటుకలతో పేర్చిన తర్వాత ఒక గులకరాయి పెట్టి దాన్ని పెడితే ఏమైపోద్ది అంటే మొత్తం గోడ మొత్తం పడిపోతుంది. ఇటుక రాయి అంటే ఇటుక రాయితో కట్టాలి. నడిపొద్దు ఒక గులకరాయి అనేది తెచ్చి పెట్టాం అనుకో, కట్టదా బేసి కట్టి కట్టదా, మొత్తం గోడ మొత్తం పడిపోతుంది. అందుకని నీతికి దుర్నీతికి ఎప్పుడు కూడా సరైంది అది పొత్తు. మూడవది అంటాడు ఏమి సాగే వెలుగునకు చీకటికి ఏమి పొత్తు అంటాడు. ఆమేన్ స్తోత్రం. వెలుగు ఎవరు మనం చూసేవాడు, మీరు లోకం నాకు వెలుగు ఉన్నాను అన్నాడు. మనం వెలుగు సంబంధం, వెలుగు సంబంధం అంటే మనం దేవుడి బిడ్డలు. మనం దేవుడి బిడ్డలైన మనము ఈ లోకానుసారమైన వారితో మనకేమి ఏది పొత్తు, వారితో మనకేం సహవాసం. మన యొక్క సహవాసం పెట్టుకుండాలంటే దేవుడి యొక్క బిడ్డలతోనే మన సహవాసం ఉండాలి. అందుకని దేవుడు అంటే మీరు లోకం నాకు వెలుగై ఉన్నారు,
మీరు వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు కాదు, వెలుగు సంబంధులు మనం. అందుకని ఇక్కడ అంటాడు వెలుగునకు చీకటికి ఏమి పొందుతాడు ప్రశ్న. మూడోది అంటాడు క్రీస్తులకు బెలియాలతో ఏమి సంబంధము అంటాడు. ఐదోది అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడ. అవిశ్వాసికి ఎప్పుడు కూడా సరే కుదరదు. విశ్వాసి ఎప్పుడు కూడా సరే యథార్థంగా ప్రవర్తించాలనుకుంటాడు, యథార్థంగా జీవించాలనుకుంటాడు, తనకు నష్టం ఏర్పడి కూడా సరే మాట తప్పకుండా ఉండాలనుకుంటాడు. అయితే అవిశ్వాసం ఏముంది, ఒక చిన్న తప్పే కదా. ఇప్పుడు వచ్చేయమంటాడంటే ఇది చిన్నదే కదా, ఏముంది అది, ఏమి పెద్ద నీతి. నన్ను కూడా అంటాడు, నేను ఉద్యోగం చేసేటప్పుడు నన్ను చాలా మంది షుగర్ 400 ఉంటుంది, నీళ్ళని రాయమంటాడు. నేను చెప్తాను నీకు జబ్బు ఉంది, ట్రీట్మెంట్ తీసుకో. నువ్వు వచ్చి ఒక బండి నడిపేవాడు, నిన్ను నమ్ముకుని కొన్ని వేల మంది నేను ప్రయాణిస్తున్నాను. వాళ్ళకి ఏమైనా ఎట్లంటే నువ్వు గాలికి పేరైవా ఏదో చెప్తుంటాను. నేను నువ్వేమన్నా చెప్పుకోరా, నేను మాత్రం నా యథార్థత నుంచి నేను నాకు ఇచ్చిన పని, నా యొక్క అధికారిని నన్ను నమ్మించిన పని నేను నమ్మకంగా ఉన్నాను. నా అధికారం చూస్తున్నాడు, అయితే దేవుడు చూస్తున్నాడు. అధికారిని చూస్తే ఆయన ఎక్కడో రూమ్లో కూర్చోండి, ఆయన నాకు యొక్క పని ఆ యొక్క బాధ్యతలు అప్పగిస్తున్నాడు. నేను మెడికల్ చూస్తున్నాను, ఇల్లు షుగర్ ఉందంటే ఉంది, అయితే ఏముందో అది మాత్రం రాస్తాను. వాళ్ళు డబ్బులు చూపెట్టి చూపెడుతున్నా, అంతిస్తాను ఇంతిస్తామా. అయినా నేను అంటాను నేను అట్లా చేయనయ్యా, నీకున్నది ఏదో నువ్వు డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే అని చెప్తాను. వాళ్ళకి నన్ను తిట్టుకుంటే నాకు భయం లేదు. ఎందుకంటే దేవుడు చూసేది యథార్థత. నా అధికారం నన్ను చూస్తాడో లేదు, కానీ దేవుడు యొక్క ప్రతి ఒక్క చర్యను ఆయన గమనిస్తుంటాడు. అందుకని ఇక్కడ అంటాడు నీతికి దుర్నీతికి ఎప్పుడు కూడా సరే ఒత్తి లేదు. అందుకని ఇక్కడ అంటాడు ఇక్కడ బెలియాల్ క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడ. బెలియాల్ ఈ పదము పనికి బాలిన దుర్మార్గమైన అని అర్థం. బెలియాల్ అనే యొక్క దానికి అర్థం ఏంటంటే, ఈ పదానికి అర్థము పనికి మాలిన లేకపోతే దుర్మార్గమైన అర్థాన్ని ఇచ్చే హిబ్రూ పదం నుంచి వచ్చిందన్నమాట. ఈ పౌలు ఈ యొక్క పదాన్ని వాడాడు, పౌలు యొక్క పదాన్ని వాడుతున్నాడు. ఆయన పదాన్ని సాతాను ఉద్దేశించి ఈ యొక్క మాటలు చెప్తున్నాడు. క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం కామెంట్స్తో అంటే సాతానుతో క్రీస్తుకి ఏమి సంబంధం అని అంటారు. అందుకనే విశ్వాసమైన మనం ఎప్పుడు కూడా సరే మన యొక్క సహవాసము దేవుడి యొక్క బిడ్డలతో మనం సహవాసం చేయాలి. కీర్తనకారుడు దావీదు మొట్టమొదట ఏమంటాడంటే నీ కపటపు నడత నాకు దూరం కావాలంటే మొట్టమొదటి నీ ఉపదేశం నాకు కావాలయ్యా. ఆయన నడత నుంచి నేను దూరంగా ఉండాలంటే మొట్టమొదట ఆయన కోరుకునేది అంటే నీ ఉపదేశం నాకు కావాలంటాడు. రెండోది ఏమంటాడంటే సత్య మార్గంలో కోరుకుంటున్నాడు. మూడవదిగా నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నానంటాడు. ప్రియుల అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఉపదేశం అంటే ఏదంటే కీర్తనలో 32:8 కీర్తనలో 32వ కీర్తన 8వ వచనం నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను. ఆమేన్. ఎవరు ఉపదేశం చేయాలా? దేవుని దగ్గర మనం ఉపదేశం పొందుకోవాలి. ఆయన దగ్గర మనం ఉపదేశం పొందుకున్నట్లయితే ఆయన ఉపదేశం ఎట్లా ఉంటుందంటే మనం ఏ మార్గం నడవాలని ఆయన బోధిస్తున్నారు అన్నమాట. ఆమె నీ ఉపదేశం వేరే వాళ్ళ దగ్గర యొక్క లోకానుసారంగా వాడి దగ్గర కానీ నువ్వు ఉపదేశం అడిగినట్లయితే వాడు ఏం చేస్తాడు, వాడు తెలిసి చెప్తాడు. వాడు నడిచే మార్గము, వాడు ఏ రీతికి ప్రవర్తిస్తున్నాడు అది నీకు ఉపదేశిస్తాడు. అయితే మనం ఎవరిని అడగాలంటే ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే దేవుడు. అందుకని కీర్తనకారుడు దేవుడు దావీదు నీ అంటాడు నీకు ఉపదేశం చేసేది నీవు నడవలసిన మార్గం నీకు బోధించడం. దేవుడి యొక్క ఉపదేశము నిన్ను వచ్చి సత్య మార్గం నడిపిస్తాడు. దేవుడి యొక్క ఉపదేశము మనల్ని సత్యమైన మార్గంలో, యథార్థమైన మార్గంలో, నీతి మార్గంలో నడిపించేది ఆయన యొక్క ఉపదేశం. అందుకనే మనం ఎవరి ఉపదేశాన్ని వినాలంటే దేవుడి యొక్క ఉపదేశాన్ని మనము ఆయన దగ్గర అడిగి మనము పొందుకోవడం. ప్రియులారా, కొంతమంది అంటారు దేవుడికి మందిరానికి పోతేనన్నా మనలో లేడా? నా హృదయంలోనే ఉన్నాడు దేవుడు, నా హృదయంలోనే ఉన్నాడు దేవుడు, నా హృదయమే ఆలయం. కొంతమంది తర్కవాదం చేస్తుంటాడు. ఏం గుడికి పోతేనన్నా గుడికి పోయిన మాత్రమే నీతిమంతులు, వారి పిచ్చోళ్ళు. సంఘం అనేది ఏంటంటే ఉపదేశించే యొక్క స్థలము, నేర్చుకునే యొక్క స్థలము. అన్నీ మనకు తెలుసని మనం చెప్పాడు. దేవుడి యొక్క మందిరానికి వెళ్ళినట్లయితే దేవుడిని చోటు మాట్లాడతాడు, నీకు ఉపదేశిస్తాడు. అందుకని ఉపదేశాలు కొందరు, అందుకని ప్రశ్నలు ఉపదేశాలు కొందరిని, బోధకులు కొందరిని, పెద్దలు కొందరిని ఎందుకు నియమించాడు? నీ ఉపదేశించడానికి. అందుకని ఉపదేశం ఎక్కడంటే దేవుడి యొక్క మందిరంలో.
మనం దేవునికి బిడ్డల ద్వారా ఉపదేశించబడినప్పుడు మనం ఏ మార్గం నడవాలా, ఎట్లా ఉండాలి, మన యొక్క జీవిత విధానం ఏ రీతిగా మరణించుకోవాలని చెప్పేసి మనం అది నేర్చుకునే స్థలమే. ఇప్పుడు మనం చదవడానికి ఎందుకు స్కూల్కి వెళ్తామో ఆ రీతిగానే మనము దేవుడు మనతో మాట్లాడే యొక్క స్థలము, దేవుడు మనతోటి ముఖాముఖిగా మాట్లాడే యొక్క స్థలం మాత్రమే కాకుండా మన యొక్క ప్రశ్నకు సమాధానం ఇచ్చే యొక్క స్థలం అంటే దేవుని యొక్క సన్నిధానమే. అందుకని ఇక్కడ అంటే నీకు ఉపదేశం చేసేది, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను అని అంటాడు. అంత మాత్రమే అక్కడ సత్య మార్గం నేను కోరుకొని ఉన్నాను అంటాడు. అందుకనే సత్య మార్గం అంటే ఏంటంటే, సత్య మార్గం యేసయ్య అంటాడు, నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను అంటాడు. ఆమె స్తోత్రం, ఆయన సత్యం. అందుకనే యోహాను రాసిన పత్రిక 17:17 అంటే నీ వాక్యమే సత్యం. ఆమె స్తోత్రం, ఆయన సత్యం, ఆయన మార్గం, ఆయన జీవం. అందుకనే ఆయన ఆ రీతిగా అంటాడు, నీవు అక్కడ అంటాడు నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గాన్ని బోధించదనని 32:8 అంటాడంటే ఏం బోధ? నడవలసిన మార్గం ఏంటంటే మనం నడవలసిన మార్గం ఆయన సత్యములు జీవములు మార్గం. ఆయన యొక్క మార్గం మనం నడిచేవారిగా మనం ఉండాలి, ఈ లోకానుసారంగా నడిచేవారిగా మనం ఉండకూడదు. అందుకనే కీర్తనలో 120వ కీర్తన 119, 120 చదవండి. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. చాలు ఇక్కడ అంటాడు, ఇక్కడ కావున నీ శాస్త్రం నాకు ఇష్టమైనవి ఉన్నాయి అంటాడు. రెండోది నీ భయం వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుతున్నాను. మనుషులు కదా ఇక్కడ అంటాడు. మొట్టమొదటి నీ శాస్త్రం నాకు ఇష్టమైనవి ఉన్నాయా, నీ వాక్యం, నీ యొక్క మాటలు నాకు ఇష్టమైనవి ఉన్నాయా. అందుకే నేను అన్న దేవుడికి మందిరానికి వచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని మనము ఇష్టంగా మనము దేవుడి యొక్క బిడ్డలు చెప్పేటప్పుడు మనం ఇష్టంగా దాన్ని ఏం చేయాలంటే మనము దాని మీద మనసు పెట్టాలి, దృష్టి పెట్టాలి. ఏదో కష్టంగా కూర్చోకూడదు. కష్టం కూర్చుంటే దేవుడితో మాట్లాడు. అందుకని దావీదు ఇక్కడ అంటాడు, కావున నీ శాస్త్రం నాకు ఇష్టంలో ఉన్నాయి అంటాడు. రెండోది అంటాడు, నీ భయం వల్ల నా శరీరము వణుకుచున్నది అంటాడు. నీ భయం అంటే అంటే దేవునికి భయం వల్ల అంట ఆయన శరీరం పట్ల వణుకుచున్నదంట. ఆమె స్తోత్రం. భక్తి మాత్రం ఉంటే చాలండి, దేవునికి భయం కూడా ఉండాలి. కొంతమంది భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమంది భక్తి ఉంటుంది, భయం ఉండదు. భక్తి చేస్తారు అన్ని, అయితే భయం ఉండదు. దేవుడు అంటే భయం ఉండదు. ఆ భక్తి చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా అన్ని చేసేది లోకానుసారం చేసి ఎన్ని చేస్తారు. ఆ యొక్క దేవుడికి మందిలో ఉన్న తర్వాత భయభక్తులతో ఉన్నట్టు. అయితే ఇక్కడ భక్తి మాత్రం కాదు కానీ భయం ఉండాలా. ఎందుకంటే భయం ఉన్నవాడు ఏం చేస్తారంటే వంకరమైన కపటమైన ప్రవర్తించడం, యొక్క లోకానుసారంగా జీవించడం. ఎందుకంటే వాడికి భయం ఉంది, భక్తి ఉంది. అందుకని ఇక్కడ అంటాడు, కావున నీ శాస్త్రం నాకు ఇష్టమై ఉన్నాయి, నీ భయం వల్ల నా శరీరము వణుకుచున్నది అంటాడు. మూడవది నీ న్యాయ విధులకు నేను భయపడుతున్నాను. ఆవేస్తాను. ఎవరికి భయపడాలా? మనుషులు కాదు. న్యాయ విధులు అంటే ఆజ్ఞలు. ఆయన వాక్యానికి మనం భయపడాలి. ఆయన వాక్యానికి భయపడాలి. ఆయన వాక్యం అనేది వాక్యమే దేవుడికి ఉన్నాడు. వాక్యం ఎవరు? యేసయ్య వాక్యము. ఆయనకి మనం భయపడాలి. ఆయన మనుషులు కాదు భయపడేది, మనం దేవుడికి మనం భయపడాలి. అందుకనే ఇక్కడ అంటాడు, ఇక్కడ శాస్త్రం నాకు ఇష్టం కలిగి ఉంది. మొట్టమొదట ఆయన వాక్యం మీద మనము ఇష్టం కలిగి ఉండాలి. అందుకని అంటాడు, ఆశ గల ప్రాణాన్ని ఆయన చేసేది. దేవుని యొక్క వాక్యం మీద ఆశ కలిగి ఉండాలి. ఆ యొక్క దేవుని యొక్క వాక్యం పట్ల ఎప్పుడైతే నువ్వు ఆశ కలిగి ఉంటావో అప్పుడు నీ యొక్క ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఆయన మన యొక్క ప్రాణం తృప్తిపరచాలంటే మొట్టమొదట ఆయన వాక్యం పట్ల మనము ఇష్టం కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ అంటాడు, నీ శాస్త్రం నాకు ఇష్టమై ఉంది, నీ భయం వల్ల నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. రామేశ్వరం మనం మనుషులకు భయపడేవారు కాదు కానీ దేవుడి యొక్క వాక్యానికి, దేవుడికి మనము భయపడేవారుగా మనం ఉండాలి. అంత మాత్రమే ఆయన శాస్త్రం అనుసరించి జీవించేవారు అన్నదంట సిగ్గుపడరు. ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించేవారు సిగ్గుపడరు. దేవుడు వచ్చి వారిని సిగ్గుపడలేదు. కీర్తనలు 119, 31, 32 చదవండి. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ఆమేన్. స్తోత్రం. అంటే ఇక్కడ ఆయన శాసనం అంట నేను హత్తుకొని ఉన్నాను. హత్తుకోవాలి ఆయన వాక్యాన్ని. అంత మాత్రమే కాకుండా హత్తుకొని నన్ను సిగ్గుపడనీయకమంటాడు. ఆమేన్. స్తోత్రం. ఆయన వాక్యాన్ని మనం కానీ హత్తుకున్నట్లయితే, వాక్యానుసారం మనం జీవించినట్లయితే ఎప్పుడు కూడా సరే ఆయన బిడ్డలు ఆయన సిగ్గుపడుతున్నాడు. ఆమేన్. స్తోత్రం. ఆయన బిడ్డలు ఎప్పుడు సిగ్గుపడలేదు. రెండవది 32 అంటాడు, నా హృదయము
విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తాను. ఆవిడ స్తోత్రం. ఆయనంతా ఆయన హృదయాన్ని అంటే విశాలపరిచినప్పుడు అంట ఆజ్ఞల మార్గం కూడా ఆయన పరిగెత్తాడు. ఆవిడ స్తోత్రం. ఆజ్ఞల మార్గం కూడా మనం పరిగెత్తే వారికి ఉండాలి. ఆవిడ స్తోత్రం. అందుకని ఆయన శాస్త్రం ఆయనను అనుసరించే వారిని ఎప్పుడు కూడా సరే దేవుడు ఆయన ఏ పరిస్థితులు అయినా కూడా సరే ఎప్పుడైనా కూడా సరే ఆయన సిగ్గుపడి ఆయన పెట్టాలి. ఎవరైనా వాళ్ళని అవమానపరచాలన్నా ఏదో వారు పండగలు పడుతారు. ఎట్లయినా కూడా సరే ఈ రోజు కట్ చేయాలని ఏదైనా ఒక రీతిగా అవమానపరచాలని వాళ్ళు ఉద్దేశించి వస్తారు. అయితే దేవుడు ఆ రీతిగా అక్కడ జరగదు. ఎందుకంటే నీవు దేవుడి వాక్యాన్ని హత్తుకొని జీవిస్తున్నావు కాబట్టి, దేవుడికి ఇష్టానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి ఎప్పుడు కూడా సరే అలాంటి వారిని అవమానపరచాలి, సిగ్గుపరచగలిగాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించడానికి దేవుని ప్రతి మాటను ప్రేమించి అవసరమైన వాటిని మనము హృదయంలో ఉంచుకోవడానికి మనకేం కావాలంటే విశాలమైన హృదయం కావాలి. ఆవిడ స్తోత్రం. ఆయన మాటలు మనము హృదయంలో ఉంచుకోవాలి. హృదయంలో ఉంచుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే మొట్టమొదట ఆ యొక్క మాట మనం ప్రేమించాలా. ప్రేమించి యొక్క మాట మనం ఏం చేయాలంటే మన హృదయంలో మనం విశాలమైన హృదయంలో మనము వాటిని దాచుకోవాలి. అందుకనే ఇక్కడ అంటాడు, ఇక్కడ నా హృదయం విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గంగా పరిగెత్తాను. ఆవిడ స్తోత్రం. ఎప్పుడైతే ఆ యొక్క మాట మన హృదయంలో మనం నింపుకుంటాము, మనం ఏం చేస్తామంటే ఆ యొక్క ఆజ్ఞల మార్గం మనం ఏం చేస్తాం, మనం నడుస్తాం, పరిగెత్తుతాం. ఆవిడ స్తోత్రం. అందుకనే పిల్లారా ఆయన శాసనాలు అర్థుకున్నట్లయితే అలాంటి వారిని అందరూ కూడా దేవుడు వారిని సిగ్గుపరచలేదు. అయితే ఆయన ఆజ్ఞలను మనం కానీ మన హృదయంలో ఉంచుకోవాలంటే మనకేం కావాలంటే మనకు శక్తి కావాలి, మనకు బుద్ధి కావాలి. అందుకని కొలస్సీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగ చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఆమేన్. స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అంటాడు ఇక్కడ, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. ఆమేన్. స్తోత్రం. కార్యసిద్ధి కలగచేయాలంటే మనం ఏం చేయాలంటే మనం ప్రయాసపడాలా. దానికోసం మనం ఏం చేయాలంటే పోరాడాలి. అదే అపోస్తలుడైన పౌలు అంటాడు. కానీ ఆజ్ఞలు కూడా మనం అనుసరించి మనం ఏం చేయాలంటే వాటి నుంచి విధేయత చూపెట్టాలి, పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. ఆయనకి మనం ప్రయాసపడాలంటే మన శక్తి చాలు. మనం ఎవరిని అడగంటే ఆయన శక్తిని దేవుని దగ్గర కోరుకోవాలి. అందుకనే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. అక్కడ ఏముందంటే 40వ అధ్యాయం, అది అందరికి మనకు తెలిసిందే. 41వ అధ్యాయము ప్రవక్త యెషయా గ్రంథము 40:31 అంటాడు. నేను చదువుతాను. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుదురు, అలయక్క పరిగెత్తుదురు, సంవత్సరాలక నడిచిపోదురు అంటే. ఆమేన్. స్తోత్రం. ఆయన ఆజ్ఞలో కూడా మనం పరిగెత్తాలంటే మనం సమస్యలకు ఉండాలంటే మనకేం కావాలంటే బలం కావాలి, శక్తి కావాలి. అందుకనే యెషయా అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారంట నూతనమైన బలాన్ని ఆయన ఇస్తారంట. అంత మాత్రం కాకుండా అక్కడ వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుదురు. పక్షిరాజు అంటే అందరూ తెలిసిందే, గద్ద. పక్షులలోనే రాజు ఎవరంటే గద్ద. ఎగిరి అనుభవం ఉండాలి. ఎగిరి అనుభవం అంటే పైకి పరలోకానికి మనం ఎగిరి అనుభవం ఉండాలి. అందుకని పక్షిరాజు అని అక్కడంట రెక్కలు చాపి ఎగురుదురు, అలయక పరిగెత్తరు. ఆమేన్. స్తోత్రం. మన యొక్క పరుగులంట అలసట ఉందంట. ఆమేన్. స్తోత్రం. అలసట ఉందన్నమాట. అంత మాత్రమే కాదు, సమస్యలకు నడిచేది. ఆమేన్. స్తోత్రం. అలసట మాత్రమే కాకుండా మనం చూడ ఎప్పుడైనా నడిచిపోయేటప్పుడు ఏం చేస్తామంటే మనం టైర్డ్ అయిపోయాం, ఎక్కడైనా కూర్చోవాలనిపిస్తుంది మనకి. అయితే ఆయన ఇచ్చే బలం అంట ఎక్కడ నో స్టాప్, నాన్ స్టాప్. కొన్ని బస్సులు ఉంటాయి ఇక్కడ కానీ చెన్నై టు బెంగళూరు టు చెన్నై అంటే నాన్ స్టాప్, ఎక్కడ మధ్యలో ఆపకూడదు. ఆ రీతిగా దేవుని యొక్క బలం ఎట్లుంటుందంటే నాన్ స్టాప్గా ఉంటుంది. అంతే, దాంట్లో అలసట ఉంటుంది, దాంట్లో మనకు ఎలాంటి యొక్క టైర్డ్నెస్ ఉంటుంది, అక్కడ పరిగెత్తనే ఉంటుంది. అందుకనే మనము దేవుని యొక్క కొరకు పరిగెత్తాలంటే మనకి ఎవరికంటే శక్తి కావాలి, దేవుని యొక్క శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడంటే ఆయన ఇచ్చే శక్తి. అందుకని అంటాడు, యెహోవా కొరకు మనం ఎదురు చూసి నూతన బలాన్ని పొందుకోవాలి. ఆయన కొరకు ఎదురు చూసినట్లయితే ఆయన ఇచ్చే బలం పరిపూర్ణంగా ఉంటుంది. మనం బూస్ట్ తాగినా హార్లిక్స్ తాగినా ఆ బలం అంతవరకే. అయితే ఆయన ఇచ్చే బలం బూస్ట్ బోర్డు పెట్టాల కన్నా అది శక్తివంతమైన బలం, దేవుడి ఇచ్చే యొక్క బలం. అది నూతనమైన బలం అంటే. ఆమేన్. స్తోత్రం. ఆ యొక్క బలం చేత అక్కడ అంటాడు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక
నడుచుకో. ఇలాంటి అనుభవాలు మీ జీవితంలో ఉన్నట్లయితే ఎన్నటికీ మీరు సిగ్గుపడరు. ఆమెన్స్తో మీరు సిగ్గుపడరు, సిగ్గుపడలేదు దేవుడు. అంత మాత్రం కాదు. కీర్తనలో 119:33 119 యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడపట్టుకు వాటిని కైగొందినాడు. ఆమెన్స్తో ఇక్కడ ఆయన కట్టడలు 34 కూడా చదవండి. నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయి, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాన్ని ప్రకారము నడుచుకుంది. ఆమెన్స్తో ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నీ కష్టలను అనుసరించడం నాకు నేర్పుమంటాడు. అప్పుడు నేను కడమట్టు కంటే ఆహార వరకు వాటిని ఏం చేస్తానంటే వాటిని వదిలిపెట్టకుండా నేను గైపట్టాను. వాటి గైపట్టాను, వాటి గట్టికి పట్టుకుంటాను నేను. కడమట్టు అంటే మన జీవితాంతం, మనం ఈ లోకంలో జీవించినంత వరకు చూడంటాడు. నీ యెహోవా నీ కట్టలను అనుసరించడం నేను అనుసరించడం నాకు నేర్పించయ్యా. ఎంత ధీరమైన ప్రార్థన నాకు నేర్పించు. అంత మాత్రం అప్పుడు నేను కడమట్టు వాటిని ఆ రీతిగా నువ్వు నేర్పించినట్లయితే నా ప్రాణమంతా ఉన్నంత వరకు, ఈ లోపల నేను జీవించినంత వరకు వాటిని నేను గైకుంటానయ్యా, గట్టిగా పట్టుకుంటాను. అంత మాత్రం నీ ధర్మశాస్త్రం అనుసరించినప్పుడు నాకు బుద్ధి దయచి ఆమెడుస్తాను. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రం అనుసరించాలంటే మన జ్ఞానం కావాలన్నమాట. అందుకని బుద్ధి దయచేయమంటాడు. అప్పుడే నా పూర్ణ హృదయంతో నేను దాన్ని ప్రకారము నడుచుకుంది అంటాడు. ఆమెడుస్తాను. అందుకని ఆయన కట్టలు అనుసరించడం ఎలాగంటే ఫస్ట్ ఆయన దగ్గర మనం నేర్చుకోవాలంటే మరియ కూడా యేసయ్య పాదాల చెంత కూర్చొని నేర్చుకునే యొక్క అనుభవం లేక మనం రావాలి. దేవుని యొక్క మాట మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పాను, దేవుని యొక్క మందిరానికి ఎందుకు వచ్చేదంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి. మనం కొంతమంది అన్ని నాకు తెలుసయ్యా, దేవుళ్ళ బైబిల్లో నాకు తెలియడం లేవు, అన్నీ నాకు తెలుసాడు. అట్లా చెప్పి వాడు సున్న జీవుడని అర్థం, వాడి జీవుడని అర్థం, వాడికి ఏం తెలియదని అర్థం. అందుకని దావీదుడు ఎంత దీనంగా అంటాడు, నాకు బుద్ధి దయచేయి. దేనికి? ధర్మశాస్త్రం అనుసరించక నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నేను నడుచుకున్నాను. దాని పూర్ణ హృదయంతో దాని ప్రకారం మనం నడుచుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే బుద్ధి కావాలి. అందుకని అక్కడ అంటాడు, అక్కడ అంత మాత్రం కాకుండా కీర్తనలు 25వ కీర్తన 4-5 వచనాలు చదవండి. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము దయచేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను. అంటాడు, యెహోవా నీ మార్గము నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచము, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశం చేయము. దేన్ని అనుసరించడానికి? సత్యాన్ని అనుసరించడానికి. ఆయన ఉపదేశం ఎట్లుంటుంది? సత్యాన్ని అనుసరించేటట్లు ఉంటారు. అందుకని నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశం చేయము, నీవే నా రక్షణకర్తమైన దేవుడు, దినమెల్ల నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, దినమెల్ల కనిపెడుతున్నాను అంట. అందుకని ఇక్కడ నేను ముగించాలనుకుంటున్నాను. ఆయన కట్టలను అనుసరించాలంటే దేవుడు మనకు బుద్ధి అనుగ్రహించాలి. సొలొమోను కూడా ఆయన రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత దేవుడు ఒక అడిగాడు. నాకు ఇక్కడ ఒక మాట నాకు చాలా నచ్చింది. దాన్ని ఉదయం నేను నిన్న ధ్యానించేటప్పుడు మొదటి రాజులు గ్రంథము 3వ అధ్యాయం 9-10 వచనాలు నేను చదువుతాను. ఇంత గొప్ప నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి మంచి చెడులు ద్వేషించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడమైన నాకు వేగల హృదయము దయచేయమన్నాడు. ఆమె ఇక్కడ మనం చాలాసార్లు ఇది చదివి ఉంటాం. నేను మళ్ళా చదువుతాను. ఇంత గొప్ప దైన నీ జనం అంటాడు. ఆమె స్తోత్రం. చూడు, ఒక రాజు అయిన తర్వాత రాజు ఏమంటాడు? నా ప్రజలు, నా దేశము, నా ఇది అంటాడు. అక్కడ చూడు ఎంత ఇక్కడ ధీరత్వం. అక్కడ అంటాడు, ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయం తీర్చగల వాడు ఎవరు అంటాడు. కాబట్టి మంచి చెడులు వేచించి నీ జనులు అంటాడు. మళ్ళా నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు అంటాడు. ఆమె స్తోత్రం. చూడు ఎంత ధీరత్వం. ఇది దేవుడు చూసేది యథార్థత. అది ఆయన చూసేది మన దగ్గర. మనముగానైతే ఒక రాజుగా ఉంటే ఒక కౌన్సిలర్గా మనం పట్టుకోలేదు. మన కౌన్సిలర్ ఒక కౌన్సిలర్ అంటే వాడు వెనక 10 మంది ఉంటాడు. అక్కడ నా అనే పదాన్ని ఉపయోగించలేదు. అక్కడ 3 సార్లు నీ 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 అన్నాడు. ఆ జ్ఞానం బుద్ధి దయచేది మాత్రం నాకు అన్నాడు. అక్కడ చూడండి ఎంత అది దేవుడు మన దగ్గర చూసేది.
ఎప్పుడు కూడా సరే నా అనేది మాత్రం రాదు. అక్కడ అంటాడు, ఇంత గొప్పదై నీ జనములకు న్యాయం తీర్చగలవాడు ఎవడు, కాబట్టి మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయము దయచేయమన్నాడు. దయచేయమన్నప్పుడంట అక్కడ ఒక మాట ఉంది, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైనట్టు. ఆమె స్తోత్రం. చూడు, ఆ యొక్క ప్రార్థన అంట దేవుడికంట అనుకూలమైపోయిందంట, ఆయనకి ఇష్టమైంది. ప్రార్థన కూడా మన ఇష్టానుసారంగా చేయకూడదండి. అది సొలొమోనుకి అదేమైపోయింది. ఆయన కోరుకున్న కోరిక సృష్టిలో ఆయనకి ఒక మహోన్నతమైన వ్యక్తి కలవాడు. అందుకని సొలొమోను అంత జ్ఞానవంతుడు లోకంలో ఎవరు లేరని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి పిల్లలు. అందుకని ఆయన కట్టలు అనుసరించడానికి మనకి బుద్ధి కలిగి వాటిని అనుసరించడానికి మనకు జ్ఞానం కావాలంటే, అందుకనే ఆఖరి కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అంటాడు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనదే గుప్తములై ఉన్నాయి అంటాడు. మనం ఎక్కడ వెతుక్కున్నక్కర్లా, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనదే గుప్తమైనవి. వాటిని పొందుకుంటే మనం ఏం చేయాలంటే దేవుడిని ప్రార్థించి మనము సొలొమోను లాగా మనం తగ్గించుకొని ప్రార్థించినట్లయితే దేవుడి దగ్గర ఒక్కొక్కరి దగ్గర తీసుకొని అక్కర్లే, అన్ని ఆయనలోనే పొందికై ఉన్నాయి. వాటిని పొందుకోవాలంటే మనకేం కావాలంటే మనము ప్రార్థించుంటే మనము వాటన్నింటినీ మనం పొందుకునే వారు కూడా. పిల్ల ఈ దినము దేవుడు మనతో మాట్లాడే మాట మొదటి కప్పుటప్పుడంట వేషధారణ జీవితము దూరంగా ఉండాలంటే కీర్తనకారుడు కోరుకున్నట్టుగా దావీదు ఏ రీతిగా అయినా తీసుకునే నిర్ణయాలు కూడా మనం తీసుకోవాలి. మొదటిది పైకి మాలి వారితో మనము సాంగత్యము చేయకుండా దేవుడితో మనం సహవాసం చేసేవారికి ఉండాలి. రెండవదిగా సత్య మార్గంలో మనం నడిచేవారు ఉండాలి. అసత్యమైన మార్గంలో మనం నడిచేవారు ఉండాలి. సత్య మార్గం అంటే ఏదే మార్గం సత్యముడు మార్గంలో జీవుడై ఉన్నానని దేవుడు చెప్పి యొక్క యేసయ్య చెప్పి యొక్క మార్గం మనము నడిచేవారిగా మనం ఉండాలి. మూడవదిగా దేవుడి వాక్యం పట్ల ఇష్టం కలిగిన వారిగా మనం ఉండాలి. అంత మాత్రమే ఆయనదు భయభక్తులు కలిగిన వారిగా మనం ఉండాలి. నాలుగవదిగా ఆయన కట్టలను అనుసరించడానికి సొలొమోను ఏ రీతిగా దేవుడికి ప్రార్థించాడో ఆ రీతిగా ఆ జ్ఞానం కొరకు మనం ప్రార్థించి వాటిని పొందుకునే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే సర్వ సంపదలు ఆయన గుప్తమై ఉన్నాయి కాబట్టి మనం ప్రార్థించి ఆ రీతిగా పొందుకొని దావీదు ఏ రీతిగా తీర్మానించుకున్నాడో ఆ రీతిగా మనం కూడా ఈరోజు తీర్మానించుకొని ఆ రీతిగా మనము జీవించి దేవుడి యొక్క ఆశీస్సులు మనము పొందుకుందాం. దేవుడి యొక్క మాట గురించి ఆశీర్వదించగాక. ఆమేన్. శివాజీ బట్టి మా పరలోక రాజా, జీవం గల దేవా, నీకు స్తోత్రాలయ్యా. ఈ యొక్క పరిశుద్ధ దినము తెలియజేసి స్తోత్రాలు. మీరు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలయ్యా. దావీదు తెలియజేసే స్తోత్రాజా తండ్రి. కాబట్టి నాకు దూరం వచ్చి ఆ రీతి తండ్రి దూరం కావాలంటే యేసయ్యా స్తోత్రాలయ్యా. నీ యొక్క ఉపదేశం రాజా నేను ముందుంచుకొని ఉన్నాను. నీ యొక్క సత్య మార్గం రాజా నన్ను నడిపించని కోరుకున్నట్టు ఆపదవి స్తోత్రాలు. అవును రాజా, నేను తండ్రి ఒక మార్గం ముందు తెలియజేసే స్తోత్రాలు. మీరు చెప్పి యొక్క నేనే సత్యముడు జీవము మార్గంలో చెప్పిన మార్గంలో నడిచి యొక్క తండ్రి చేసే స్తోత్రాజా జీవితాన్ని మాకు దయచేయండి. అటు కృపను మాకు అనుగ్రహించుకునేట్టున్నామయ్యా. ఆత్మీయ స్తోత్రాలు. దావీదు ఏ రీతిగా తీర్మానించుకున్నాడో ఆ రీతి తండ్రి అలాంటి హృదయం మాలో ఉన్నట్లయితే, అలాంటి ఒక నడత మాలో ఉన్నట్లయితే వాటన్నిటి రాజా తీసుకొని తెలియజేసే స్తోత్రాజా. ఈ యొక్క సత్యమైన మార్గములు జీవమైన మార్గంలో తగిన నడిచి ఈ యొక్క జీవమైన ఆశీస్సులు పొందుకునే ధైర్య రాజా మాకు దయచేయండి. దయచేసే స్తోత్రాజా. అటు రాజా బుద్ధి జ్ఞానం సర్వసంపద రాజా మీరు గుప్తమైన తండ్రి. అలాంటి రాజా బుద్ధి సర్వసంపద రాజా మీరు సంపాదించుకున్న రాజా జ్ఞానయుక్తంగా తెలియజేస్తే అజ్ఞానములే కాకుండా రాజా జ్ఞానయుక్తంగా నీకు ప్రియమైన బిడ్డలుగా నీకు ఇష్టలుగా ఈ యొక్క వాక్యానుసారం జీవించే బిడ్డలుగా తండ్రి మమ్మల్ని వర్ధలింపు చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మా పరలోకీయ రక్షక. ఆమేన్.